విజ్ఞాన అన్వేషణలో ఉన్న విద్యార్థులందరికీ హృదయపూర్వక స్వాగతం. ఈరోజు మనం మెటీరియా మెడికా అధ్యయనంలో అత్యంత లోతైన దశలోకి అడుగుపెడుతున్నాం. అవును, మన ఈ విద్యా ప్రయాణంలో లెవెల్ 3కి చేరుకున్నామండి. ఇక్కడ మన ఫోకస్ కేవలం మందుల పేర్లను బట్టి పట్టడంపై ఉండదు సుమా. ఆ మందుల మూలాలను, వాటి లోపల దాగి ఉన్న అంతర్గత స్వభావాన్ని దేహతత్వ శాస్త్రం ప్రకారం ప్రాక్టికల్గా లోతుగా అర్థం చేసుకోవడమే మన లక్ష్యం. శ్రీ గురుభ్యోన్నమః. అందరికీ నమస్కారం. తెలుగు హోమియోపతి గురుకులానికి స్వాగతం. సరే, ఇక అసలు విషయంలోకి వద్దాం. గత విశ్లేషణలో రోగి యొక్క శారీరక, మానసిక రాజ్యాంగాన్ని, అదేనండి వాళ్ల కాన్స్టిట్యూషన్ను ఎలా అర్థం చేసుకోవాలో మనం చాలా వివరంగా చూశాం కదా. మరి ఒక రోగిని పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాత వారికి సరిపోయే ఖచ్చితమైన మందును మన మెటీరియా మెడికాలోని వేలాది ఔషధాల నుండి ఎలా సెలెక్ట్ చేయాలి? ఈనాటి అధ్యయనంలో ఆ ఔషధాల మూలాలను ఎలా నావిగేట్ చేయాలో మనం క్లియర్గా నేర్చుకోబోతున్నాం. ఇక్కడ చూస్తున్న ఈ మ్యాప్ ఈ రోజు మన అధ్యయనానికి ఒక పర్ఫెక్ట్ రోడ్ మ్యాప్ లాంటిది. ఔషధ వర్గీకరణ పరిచయంతో మొదలుపెట్టి వృక్ష, జంతురాజ్యాలు, ఖనిజ రాజ్యం, ఆ తర్వాత నోసోడ్స్, సార్కోడ్స్, అలాగే ఇంపాండెరబిలియా, చివరగా క్లినిక్లో వీటిని ఎలా వాడాలి అనే అంశాలను ఒక్కొక్కటిగా చూద్దాం. వేలాది మందులను లాజికల్గా ఎలా అర్థం చేసుకోవాలో ఇది మనకు స్పష్టంగా చూపిస్తుంది. ముందుగా 1వ విభాగానికి వద్దాం. అసలు మనకి ఎదురయ్యే అతిపెద్ద ప్రశ్న, ఎందుకు ఈ వర్గీకరణ? హోమియోపతిలో 3000కు పైగా మందులున్నాయండి. ఒక్కో మందుకు వందలాది లక్షణాలు. మరి ఏ గైడెన్స్ లేకుండా, ఏ మ్యాప్ లేకుండా ఒక డాక్టర్ ఇవన్నీ బ్రెయిన్లో పెట్టుకోవడం సాధ్యమేనా చెప్పండి? ఇంపాసిబుల్ కదా. అందుకే ఈ వర్గీకరణ అనే అద్భుతమైన కాన్సెప్ట్ ప్రాణం పోసుకుంది. ఔషధాలను ఇలా కేటగిరీలుగా విడగొట్టడమనేది ఏదో బుకిష్ థియరీ అనుకోకండి. ఇది ప్రాక్టికల్గా మనకు చాలా అవసరం. ఊహించుకోండి, క్లినిక్లో పేషెంట్ ముందు కూర్చుని లక్షణాల గందరగోళంలో సరైన మందు కోసం వెతుకుతున్నప్పుడు ఈ వర్గీకరణే మనకు లైఫ్ లైన్లా పనిచేస్తుంది. దీనివల్ల మనం రోగిలోని ప్యాటర్న్స్ను టక్కును గుర్తుపట్టొచ్చు. వేలాది మందుల నుండి ఆ సరైన సిమిలిమంను పర్ఫెక్ట్గా పట్టుకోవడానికి ఇదొక సూపర్ టూల్. ఇక 2వ విభాగంలో ప్రకృతిలోనే అత్యంత ముఖ్యమైన సహజ మూలాలైన వృక్ష మరియు జంతురాజ్యాల గురించి అన్వేషిద్దాం. వృక్షరాజ్యం అనగానే మన మైండ్లో ఫ్లాష్ కావాల్సిన 2 మాటలు సున్నితత్వం మరియు అడాప్టబిలిటీ. మొక్కలు తమ చుట్టూ ఉన్న వాతావరణానికి ఎంత తొందరగా అడ్జస్ట్ అవుతాయో ఈ మందుల లక్షణాలు కూడా అచ్చం అలాగే ఉంటాయి. ఒక తీగకు ఎదగడానికి ఏదో ఒక సపోర్ట్ ఎలా కావాలో మన పల్సటెల్లా రోగికి కూడా ఇప్పుడు ఎవరో ఒకరు ఎమోషనల్ సపోర్ట్, ఓదార్పు అలా కావాలన్నమాట. పల్సటెల్లాతో పాటు నక్స్ వామికా, బెల్లడోనా, బ్రాయోనియా ఇవన్నీ ఈ ఎమోషనల్ సెన్సిటివిటీకి బెస్ట్ ఎగ్జాంపుల్స్. ఇక్కడ అసలైన ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, క్లినిక్లో ఈ వృక్ష రాజ్యానికి చెందిన పేషెంట్ ఎలా ఉంటారో విజువలైజ్ చేసుకోండి. వారు కూర్చునే విధానం, వారి రియాక్షన్స్, ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేసే తీరు అంతా చాలా సెన్సిటివ్గా ఉంటుంది. వాతావరణంలో చిన్న మార్పు వచ్చినా లేదా డాక్టర్ గొంతు కొంచెం పెరిగినా సరే వాళ్ళు వెంటనే ఫీల్ అయిపోతారు. ఈజీగా ఏడ్చేస్తారు, మళ్ళీ ఒక మాట చెప్పంగానే అలాగే ఈజీగా సర్దుకుపోతారు కూడా. ఇది పక్కా ప్లాంట్ కింగ్డమ్ పేషెంట్ పిక్చర్. మొక్కల గురించి చూశాం కదా. ఇప్పుడు జంతు రాజ్యానికి వస్తే సీన్ పూర్తిగా మారిపోతుంది. ఇక్కడ అంతా మనుగడ కోసం పోరాటం, ఆధిపత్యం చుట్టూనే తిరుగుతుంది. అడవిలో జంతువులు తమ టెరిటరీ కోసం, ఫుడ్ కోసం ఎంత వైల్డ్గా పోరాడతాయో, క్లినిక్లో ఈ రోగులు కూడా తమ ఉనికిని, తమ ఇంపార్టెన్స్ని కాపాడుకోవడానికి అంతే బలంగా ట్రై చేస్తారు. వాళ్ల మాటల్లో, బాడీ లాంగ్వేజ్లో ఒక రకమైన డామినేషన్, ఒక పోటీతత్వం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ టేబుల్ చూస్తే మీకొక క్లారిటీ వచ్చేస్తుంది. వృక్షరాజ్యంలో సున్నితత్వముంటే జంతురాజ్యంలో విపరీతమైన పోటీతత్వం ఉంటుంది. క్లినిక్లో కేవలం అబ్జర్వేషన్తోనే ఒక లాకెసిస్ పేషెంట్ని, పల్సటిల్లా పేషెంట్ని మనం ఈజీగా డివైడ్ చేయొచ్చు. పల్సటిల్లా సపోర్ట్ అడిగితే లాకెసిస్ పేషెంట్కి మాత్రం పక్కవాళ్లు ఎక్కడ తనని దాటేస్తారో అన్న జెలసీ, అనుమానం. లాకెసిస్, ఎపిస్, సెపియా, టారెంట్యులా ఇవన్నీ ఈ జంతురాజ్యానికి చెందిన అత్యంత పవర్ఫుల్ అండ్ రెస్ట్లెస్ మందులు. ఇప్పుడు 3వ విభాగం ఖనిజ రాజ్యంలోకి అడుగుపెడదాం. ఇక్కడ ఎమోషన్స్, సర్వైవల్ లాంటివుండవు. ఇక్కడంతా నిర్మాణం, స్ట్రక్చర్,
పనితీరు గురించే. ఇక్కడున్న ఈ ముడి బంగారాన్ని, అదే ఆరంను ఒకసారి గమనించండి. ఇది ఎంత దట్టంగా స్ట్రాంగ్గా ఉందో చూసారా? ఈ భూమికి, మన బాడీలోని ఎముకలకు ఖనిజాలు ఎలా పునాదిగా ఉంటాయో, ఈ మినరల్ కింగ్డమ్ పేషెంట్స్కి కూడా వాళ్ల లైఫ్లో స్టెబిలిటీ, ఆ స్ట్రక్చర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కల్కేరియా, నిట్రమ్యూర్, సైలీషియా, సల్ఫో ఇవన్నీ ఈ కేటగిరీ కిందకే వస్తాయి. వీరికి ఫిజికల్గా, మెంటల్గా ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ కావాలి. ఈ మినరల్ పేషెంట్లను మీరు క్లినిక్లో అబ్జర్వ్ చేస్తే వాళ్ల ఆందోళన అంతా వాళ్ల స్టెబిలిటీ చుట్టూనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, సైలీషియా పేషెంట్ని తీసుకోండి. వాళ్ల ఫౌండేషన్ గురించి, వాళ్ల పర్ఫార్మెన్స్ గురించి విపరీతమైన టెన్షన్ పడుతుంటారు. నలుగురిలో మాట్లాడాలన్నా, స్టేజ్ ఎక్కాలన్నా భయం. ఎక్కడ ఫెయిల్ అవుతామో, తమ ఇమేజ్ ఎక్కడ కూలిపోతుందో అన్న భయం వాళ్ళని వెంటాడుతుంది. భౌతికంగా చూస్తే వాళ్ల ఎముకలు లేదా గోర్లు చాలా వీక్గా, పెలుసుగా ఉండటం కూడా ఈ స్ట్రక్చరల్ బ్రేక్డౌన్కే బెస్ట్ ఎగ్జాంపుల్. ఈ ప్రకృతి రాజ్యాలన్నింటినీ దాటి ఇప్పుడు మనం వ్యాధి ఉత్పత్తులు మరియు హెల్దీ టిష్యూస్ వైపు వెళ్దాం. అవే నోసోడ్స్ మరియు సార్కోడ్స్. దీర్ఘకాలిక వ్యాధులను సమూలంగా పీకేయడంలో ఇవి గేమ్ చేంజర్స్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ అత్యంత కీలకమైన పాయింట్ ఏంటంటే, నోసోడ్స్కి ఉండే మయాజ్మిక్ బరువు. ఒక కేస్ ఎంతకీ ముందుకు కదలకుండా బ్లాక్ అయిపోయినప్పుడు, లేదా అత్యుత్తమ మందుచ్చినా రోగికి తగ్గనప్పుడు, లేదంటే పదే పదే విపరీతమైన జబ్బుల ప్యాటర్న్స్ రిపీట్ అవుతున్నప్పుడు, అప్పుడు మనం ఖచ్చితంగా నోసోడ్స్ వైపు చూడాలి. ఇవి వ్యాధి ఉత్పత్తుల నుంచే తయారవుతాయి. ట్యూబర్క్యులినం, మెడోరినం, సోరినం లాంటివి తరతరాలుగా వస్తున్న మయాజ్మిక్ బ్లాక్స్ను పగలగొట్టడంలో అద్భుతంగా పనిచేస్తాయి. ఈ రెండింటి మధ్య తేడా చాలా క్లియర్గా తెలుసుకోవాలి మనం. నోసోడ్స్ అనేవి వారసత్వ మయాజంలను టార్గెట్ చేస్తే, సార్కోడ్స్ అలా కాదు. సార్కోడ్స్ జంతువుల ఆరోగ్యకరమైన గ్రంథుల గ్లాండ్స్ నుంచి తయారవుతాయి. రోగిలో సివియర్గా హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ ఉన్నప్పుడు ఆ పర్టికులర్ అవయవం పనితీరును సెట్ చేయడానికి మనం థైరాయిడినం లేదా అడ్రినాలినం లాంటి సార్కోడ్స్ను వాడతామన్నమాట. అంటే ఇది ఫంక్షనల్ బ్యాలెన్స్కి సంబంధించిందే. ఇక 5వ విభాగం మన మెటీరియా మెడికాలోనే అత్యంత అబ్స్ట్రాక్ట్ అయిన కేటగిరీ. అదే ఇంపాండరబిలియా. భౌతికంగా పట్టుకోవడానికి వీలుకాని అద్భుతమైన శక్తి మూలాలు ఇవి. ఇవి ప్యూర్ ఎనర్జీ సోర్సెస్. వీటికి ఎలాంటి ఫిజికల్ రూపం ఉండదు, కానీ వీటి ఎనర్జీ ప్రింట్ మన బాడీలోని వైటల్ ఫోర్స్ డిస్టర్బెన్సెస్ని చాలా డీప్గా క్యూర్ చేయగలదు. ఆలోచించండి, ఒక వ్యక్తి ఎక్స్రే రేడియేషన్ వల్ల అనారోగ్యం పాలైతే అదే ఎక్స్రే నుంచి తయారైన హోమియోపతి మందు ఆ ప్రాబ్లంని ఎలా అద్భుతంగా నయం చేస్తుందో. ఎక్స్రే, సూర్యరశ్మి, సోల్ లేదా మ్యాగ్నెట్స్ ఇవన్నీ ఈ ఇంపాండరబిలియా కిందకే వస్తాయి. 6వ విభాగానికి వచ్చేశాం. థీరీలన్నీ భలే ఉన్నాయి, కానీ ఆచరణలోకొచ్చేసరికి మన ముందు కూర్చున్న పేషెంట్ని క్యూర్ చేయడానికి ఈ కింగ్డమ్ నాలెడ్జ్ని క్లినిక్లో ప్రాక్టికల్గా ఎలా అప్లై చెయ్యాలి? ఇక్కడ ఈ ఫ్లోచార్ట్ చూడండి. ఒక పేషెంట్ పదే పదే వచ్చే ఎగ్జిమాతో వచ్చారనుకోండి. కేస్ తీసుకుంటున్నప్పుడు వాళ్ల మాటల్లో ఒక రకమైన డామినేషన్, పక్కవాళ్లమీద విపరీతమైన జెలసీ, పోటీతత్వం మీరు అబ్జర్వ్ చేశారనుకోండి. వెంటనే మీ మైండ్లో అరే, ఇది ఖచ్చితంగా యానిమల్ కింగ్డమ్ థీమ్ కదా అని స్ట్రైక్ అవ్వాలి. ఇంకేముంది, ఈ ఒక్క లాజిక్తో వేలాది మందుల్లో వెతికే పని తగ్గిపోయి ఆ పేషెంట్కి అవసరమైన కొద్దిపాటి జంతు సంబంధిత మందుల మీదకే మన ఫోకస్ అంతా వచ్చేస్తుంది. అది దీని పవర్. అయితే ఇక్కడొక సీరియస్ అకాడమిక్ వార్నింగ్ అండి. ఈ కింగ్డమ్ వర్గీకరణ వ్యాధిని ఈజీగా అర్థం చేసుకోవడానికి ఒక సూపర్ టూల్ మాత్రమే. కానీ హానిమాన్ మహర్షి చెప్పినట్లు లక్షణాల టోటాలిటీకే ఎప్పటికీ ఫస్ట్ ప్రిఫరెన్స్. కింగ్డమ్ థియరీ ఎన్నటికీ టోటాలిటీని రీప్లేస్ చెయ్యలేదు. కేవలం థీమ్ని బట్టి బ్లైండ్గా మందిస్తే అది అసలు హోమియోపతినే కాదు. దీన్ని మనం ఒక గైడెన్స్ లాగా మాత్రమే వాడుకోవాలి. సరే, ముగించే ముందు ఒక్కసారి ఫాస్ట్గా రివిజన్ చేసుకుందాం. ఈ కీవర్డ్స్ మీ మైండ్లో ప్రింట్ అయిపోవాలి. ప్లాంట్ అనగానే ఇమోషన్, సెన్సిటివిటీ. యానిమల్ అనగానే సర్వైవల్, కాంపిటీషన్. మినరల్ అంటే స్ట్రక్చర్. నోసోడ్స్ అనగానే డీప్ మయాజం. సార్కోడ్స్ అనగానే ఫంక్షనల్ బ్యాలెన్స్ మరియు ఇంపాండ్రబిలియా అనగానే ఎనర్జీ. ఈ కోర్ థీమ్స్ గనక మీకు పర్ఫెక్ట్గా అర్థమైతే ఇక మెటీరియా మెడికా మీ చేతిలో ఉన్నట్లే. సో ఇవాల్టితో ఈ వర్గీకరణల బేసిక్స్ చూశాం. మరి మన తదుపరి అధ్యయనంలో ఏం నేర్చుకోబోతున్నాం? ఈ కింగ్డమ్స్ అన్నీ ఇండివిడ్యువల్ మందుల సారాంశానికి, అంటే రెమెడీ ఎసెన్స్కి ఎలా వర్తిస్తాయో మనం డీప్గా చూడబోతున్నాం. కానీ ఇక్కడో ట్విస్ట్. ఒకే పేషెంట్లో 2 వేర్వేరు రాజ్యాల లక్షణాలు కన్ఫ్యూజ్ చేస్తున్నట్లుగా కనిపిస్తే అప్పుడు మన నిర్ణయం ఎలా ఉండాలి? ఆ ఇంట్రెస్టింగ్ పజిల్ని మన నెక్స్ట్ అధ్యయనంలో సాల్వ్ చేద్దాం. జై శ్రీకృష్ణ. వాసుదేవా.